కాకినాడ జిల్లా పిఠాపురంలో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాదగయ, శక్తిపీఠం, కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు చర్యలు చేపట్టారు. దక్షిణ కాశీగా పాదగయకు పేరుంది. పాదగయ దేశంలోని చారిత్రక పుణ్యక్షేత్రం. గాయాసురుడు అనే రాక్షసుడు సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చేసిన తపస్సు. పరమశివుడు రాక్షస సంహారం కోసం కోడి రూపంలో అవతరించడం ఇక్కడ స్థల పురాణం. ఇంతటి చరిత్ర ఉన్న పాదగయ మహాశివరాత్రికి 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2 సార్లు అధికారులు సమావేశాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహాశివరాత్రి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనున్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. ఈ మహాశివరాత్రి ఉత్సవాల కోసం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావును నియమించారు. ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పేరు ప్రతిష్టలు ఇనుమడించేలా లక్షల్లో వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. अनुग्रह करुणा कटाक्ष सिद्धिरस्तु सर्वाभीष्ण सिद्धिरस्तु। దేవస్థానం నందు ఈ నెల 24 నుండి 28వ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా పారంపర్యంగా వచ్చే విధానాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణం 8:32 జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖున మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం 1 గంట నుండి 24 గంటల పాటు నిరాడంబరంగా భక్తులకి అందరికీ కూడా దర్శన ఏర్పాట్లకి అన్ని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 27వ తారీఖున రథోత్సవ కార్యక్రమం, 28వ తారీఖున త్రిశూల స్నానం. దేవస్థానం నందు ఈ నెల 24 నుండి 28వ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా పారంపర్యంగా వచ్చే విధానాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణం 8:32 జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖున మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం 1 గంట నుండి 24 గంటల పాటు నిరాడంబరంగా భక్తులకి అందరికీ కూడా దర్శన ఏర్పాట్లకి అన్ని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 27వ తారీఖున రథోత్సవ కార్యక్రమం, 28వ తారీఖున త్రిశూల స్నానం. కృతయుగంలో గయాసుడు అనే ఒక రాక్షసు అనేక యజ్ఞయాగాలు కర్తూరన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండాలని వరం పొందడము, తద్వారా ఆయన శరీరం చాలా పవిత్రమైన దేహంగా ఉండడము. అయితే ఆయనకు అనుచరులు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన సంహరించాలి చెప్పి దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్లి లోక కళ్యాణార్థం నీ శరీరంలో యజ్ఞం చేయాలి అని చెప్పి ఆయన అడిగితే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచేవారికి ఇవ్వడం జరిగింది. ఆ గది నుంచి పిఠాపురం దాకా పడుకుంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, అక్షస్థలం బ్రహ్మగారు, ఆరాధ్య ఈశ్వరుడు బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. ప్రతిరోజు కూడా కోరుకోత ఆధారంగా 7 రోజులు లెక్క పెట్టుకోమంటే 6 రోజులైనా కూడా ఆయన లేవకపోయేసరికి దేవతలు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి అనుజ్ఞ మేరకు ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి పరమశివుడే కోడి రూపంలో కుక్కుడారావం చేస్తే నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసుందని చెప్పి ఆయన లేవడం జరిగింది. తద్వారా యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తారు. ఆయన శిరస్సు బీహార్ గయా క్షేత్రం శిరోగయ, అక్కడ విష్ణుభారము. అదేవిధంగా గయాసుడు వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగజా క్షేత్రంగా విరాజులుతోంది. ఇక్కడ గయాసుర సంహరణార్థం శ్రీ స్వామివారు అర్ధరాత్రి వేళ కుక్కుటారావం చేసి కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా వెళ్ళడం జరిగింది. కోడిని కుక్కుటం అంటారు, అందుకే స్వామివారు కుక్కుటేశ్వర స్వామిగా విరాజులుతో ఉన్నారు.
అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు సర్వాభీష్ణ సిద్ధిరస్తు